తెలంగాణలో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేసి 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్‌లో భారీగా రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. నోటిఫికేషన్లు విడుదల కాక ఆలస్యం కావడంతో బండారి కుమారస్వామి అనే నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంటూ దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి నిరుద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులేనని, అలాంటి నిరుద్యోగులను విస్మరిస్తే తగిన బుద్ధి చెప్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఇంకో 2 సంవత్సరాలు యశోద్ నగర్ లో దిల్సుఖ్ నగర్ లో ఇలానే ఉండాల్సి వస్తుంది. ఈ పానీపూరి షాపో చాయ్ షాప్ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు బయటికి రాకపోతే మాత్రం నోటిఫికేషన్ రావు. ఈ అబ్బాయి ఎంత బాగా చదివినంటే 10th లో 540, ఇంటర్ లో 968, బీటెక్ లో 75, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎందుకు చనిపోయింది అంటే నోటిఫికేషన్ లేక. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. 2,00,000 ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు. ఏది లేక ఈ నోటిఫికేషన్ రావట్లేదని నిరుద్యోగ అభ్యర్థి అయిన బండారి కుమారస్వామి తల్లి చీర తీసుకొని మా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచిందని మట్టి పెట్టి కూలీ నాలుగు చేసి చూపించని ఇవాళ ఎంత ఆత్మతో ఇవాళ అబ్బాయి సూచన జరిగింది. అబ్బాయికి మనం శాంతి చేకూర్చాలంటే మనం అందరం ర్యాలీగా వెళ్లి మనం నివాళులర్పించాలి. ఉద్యోగాలు వెంటనే 2,00,000 ఉద్యోగాలు వెంటనే కుమారస్వామి